హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. చాలామంది ఎదురు చూస్తున్నట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా ఉంది కదా. సో చాలామందికి అయితే రైతు భరోసా మరి ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్న రైతులకు ఎట్టకేలకు ప్రభుత్వం నుంచి తీపి కబురు అయితే అందించడం జరిగిందనమాట. గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈసారి కొత్త రూల్స్ వచ్చాయన్నమాట. ఎవరికైతే మరి రైతు భరోసా ఇవ్వబోతున్నారు, యాసంగి సీజన్ సంబంధించి రైతు భరోసా ఇస్తారా ఇవ్వరా అని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో రాష్ట్రంలో రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయం ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. గతం కంటే భిన్నంగా ఈసారి రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది రిలీజ్ చేయనున్నారన్నమాట. సో ఎందుకంటే రాష్ట్రంలోనే రైతు భరోసా అనేది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి ఎకరానికి 6,000 రూపాయలు, 2 సీజన్లు కలిపితే 12,000 రూపాయల చొప్పున. అదేవిధంగా ఈసారి మనకు రైతులకు మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట. ఏదైతే రాష్ట్రంలో యూరియా కావచ్చు, అదేవిధంగా పంటలకు సంబంధించి కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్నప్పుడు వచ్చినా తెలియడం జరుగుతుందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా సంబంధించి ముహూర్తం ఖరారు చేశారనమాట. సో వానాకాలం ఖరీఫ్ సీజన్ సంబంధించి మనకు పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి ఇక ఖమ్మం జిల్లాలో మదిరలో ఒక సభ పెట్టనున్నారనమాట 26 తారీఖున. సో ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా వచ్చేసి రైతుల ఖాతాలో డబ్బులు అనేది జమ చేయబోతున్నారు. 1.5 ఎకరాలకు రైతు భరోసా ఇవ్వబోతున్నారు. ఇక ఆ తర్వాత భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల మంది రైతుల ఖాతాలో ఎకరం వరకు రైతు భరోసా సొమ్ము అనేది జమ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. ఈ మేరకు వానాకాలం సాగు కోసం ఇక పోయినసారి లెక్క కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులు దాదాపు 9-10 రోజుల్లోనే 9,000 కోట్ల రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట. రైతు భరోసా సంబంధించి 9 రోజులు అన్నదాత ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక ఫోన్లకు టింగ్ అని మెసేజ్లు అయితే వస్తాయని చెప్తున్నారు. సో మేరకు జూలై మొదటి వారంలోగా అందరికీ రైతు భరోసా అందేలా ఏర్పాట్లు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా పట్టా ఉన్న ప్రతి రైతులకు 6,000 రూపాయలు అయితే జమ కానున్నాయన్నమాట. అయితే ఇక యాసంగి సీజన్కు 2 ఎకరాల వరకు మాత్రమే మనకు పైసలు అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఇక ఇస్తాం అని చెప్పుకుంటూ రావడం జరిగింది. కానీ ఇప్పటికైతే రైతు భరోసా అనేది మనకు 2 ఎకరాల పైన ఉన్నటువంటి రైతులకు ఇవ్వలేదన్నమాట. రావాల్సిన పెండింగ్ బకాయిలు వచ్చేసి 3,600 కోట్లు అనేది ఉందన్నమాట. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటి రైతు భరోసా పథకం. ఈ పథకం కింద ప్రతి ఎకరానికి 12,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందజేస్తున్నారు. ఇక 2 విడతలు అంటే ఖరీఫ్ ఒకటి, రబీ ఒకటి అన్నమాట. వానాకాలం యాసంగి సీజన్లో రైతులకు అన్నదాతల ఖాతాల్లో అయితే రైతు భరోసా అందజేస్తున్నారు అనమాట. సో మరోవైపు రాష్ట్రంలో ఇప్పటికే బోనస్ డబ్బులు కూడా పంట బోనస్ సన్న రకం వరి సాగు చేస్తున్న రైతులను ప్రోత్సహించేందుకు గాను ఇక రైతులకు క్వింటాకు 500 రూపాయల బోనస్ అయితే అందజేస్తున్నారు కదా. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కొన్ని సీడ్స్ రకాలను అయితే చెప్పిందనమాట. అలాంటి సీడ్ రకాలను ఏదైతే ఉన్నాయో పండించిన వారికి మాత్రమే పెండింగ్ ఏదైతే మనకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అదేవిధంగా మనకు రైతు భరోసాకు సంబంధించి పైసలు వస్తున్నాయి కదా, అలాగే ఇప్పుడు సబ్సిడీ కూడా మనకు బోనస్ పైసలు కూడా అందడం అయితే జరుగుతుందన్నమాట. అవి ఏంటనే చూద్దామండి. తెలంగాణ రాష్ట్రంలో బీపీటీ 5,204 తెలంగాణ సోనా ఆర్ఎన్ఆర్ అంటామన్నమాట. ఇది వచ్చేసి 15,048 కేఎస్ఎం కావచ్చు 1638 జై శ్రీరాములు హెచ్ఎంటి రకాల వంగడాలను పెద్ద ఎత్తున సాగు చేయాలని చెప్పేసి. సో ఎందుకంటే ఇవి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ అయితే ఉందన్నమాట. సో ఈ రకాలను సాగు చేస్తే కేఎన్ఎం 7715 రకాలను సాగు చేయాలన్నమాట. WGL 444 హెచ్ఎంటి సోనా జై శ్రీరాములు బీపీటీ 520 కావచ్చు ఆర్ఎన్ఆర్ ఇవి మొత్తం 7 రకాల విత్తనాలకు సంబంధించి క్వింటాకు 500 రూపాయల బోనస్ అనేది వర్తిస్తుందన్నమాట. మిగతా వాటికి అయితే రాదు. ప్రభుత్వం చెప్పినటువంటి సీడ్ను మాత్రమే ఇక ప్రత్యేకంగా అయితే రైతులకు విక్రయించనున్నారు. అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ మీద కూడా అందించబోతున్నారట. సో రాష్ట్రంలో ఇప్పటికే రైతులకు సంబంధించి ఎరువుల కొరత అయితే ఉంది కాబట్టి సో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పచ్చి రొట్టె, జనుము, జీలుగా అనేటివి ఉన్నాయి కదా. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వానాకాలం సాగు అనేది పంటలు అందరూ పండిస్తారు. అదేవిధంగా
సో వాటికి కూడా 50% సబ్సిడీ అయితే నేరుగా అందజేస్తున్నారు అనమాట. సో రాష్ట్రంలో ఇక చాలామంది అడుగుతున్నారు, రైతు భరోసా అనేది ప్రభుత్వం సరే 26 తారీఖు ఇస్తామని చెప్పింది. సో ఆ 26 తారీఖు నుంచి 9వ తారీఖు 9 రోజులు అంటే దాదాపుగా వచ్చే నెల వరకు అయితే డబ్బులు పడతాయని చెప్పుకోవచ్చు. మరి 2 ఎకరాల వరకే అయితే ఇచ్చారు, మిగతా పైసలు 2 ఎకరాల నుంచి 3, 4, 5 ఎకరాలు ఉన్న రైతుల పరిస్థితి ఏంటని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు. అసలు ఇస్తారా ఇవ్వరా అని చెప్తున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్లో మాత్రమే రైతు భరోసా గురించి అయితే చెప్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఈ వానాకాలం పైసలు మాత్రమే మనకి ఇప్పుడు రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్లు చెప్తున్నారనమాట తాజాగా వచ్చేసి. సో మిగతావి మనకు ఇక యాసంగి సీజన్ మర్చిపోవాల్సిందని చెప్తున్నారు. అయితే చాలామంది అంటున్నారు ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆర్బీఐ దగ్గర నుంచి మరొక 2,000 కోట్ల రూపాయల అప్పు రూపంలో తీసుకోవడానికి సిద్ధమైంది. సో అవి వచ్చినట్లయితే మనకు క్లారిటీ అయితే రాబోతుంది అన్నమాట చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే గతం కంటే భిన్నంగా సో ఏం చేశారంటే పంట వేసిన తర్వాత ఇచ్చారు, ఇప్పుడు పంటకు ముందుకే ఇస్తున్నారు. ఎల్నిలో ప్రభావం అయితే ఉంది, దాంతోపాటు వర్షాలు పడడం లేదు. ఇక కొంతమంది వ్యవసాయంకు సంబంధించి పత్తి వేసిన వారు వర్షాలు పడక ఇక మొలక రాలేదని చెప్పేసి ఇలా బాధపడుతున్నారు. కొంతమంది పెట్టుబడి డబ్బులు లేవని అంటున్నారు. అయితే ఇవన్నీ కూడా గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరం ఉన్న రైతులకైతే ఇక పోయినసారి కాకుండా 9 రోజుల్లోనే 9,000 కోట్లు అనేది ప్రభుత్వం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేసిందనమాట. సో మొత్తం మీద రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట, ఒక అప్డేట్ ఇచ్చారు. ఇక రైతులకు సంబంధించి బీమా పథకం 5 లక్షల బీమా పథకాన్ని నిలిపివేయడం కాంగ్రెస్ ప్రభుత్వం సర్కారు దుర్మార్గం అని పరాకాష్ట అని చెప్పేసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఎందుకంటే పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం బుధవారం డిమాండ్ చేశారు. రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల సాయం అందించేది బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అయితే భరోసా సాయంలో దాదాపుగా 1,13,000 అంటే 11,320 మందికి రైతు కుటుంబాలకు సాయం అయితే అందిందనమాట. సో ప్రశంసలు కురిసించిన. అయితే కాంగ్రెస్ నిలిపివేయడం ఈ ప్రీమియం కింద వచ్చేసి 445 కోట్లు చెల్లించకపోవడంతో వివిధ కారణాలతో 7,606 మంది రైతులకు రావాల్సిన సాయం అనేది ఆగిపోయిందనమాట. ఈ ప్రకటనతో వాపోయారనమాట. సో ఇక మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఎరువులకు సంబంధించి కూడా త్వరలోనే ఇక యాప్లోనే మరి ఎంత స్టాక్ ఉంది ఏంటనేది కూడా ప్రభుత్వం నుంచి ముఖ్యంగా లెక్కల రూపంలో అదైతే గతంలో ఇలా బుక్ చేసుకున్నారో ఇప్పుడు మీ సేవల ద్వారా కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కోరుతున్నారు ఏంటంటే యాసంగి సీజన్తో పాటు మాకు ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ముఖ్యంగా యాసంగి వానాకాలం సీజన్ రాని వారికి కూడా 3 ఎకరాలు కనీసం 5 ఎకరాల వరకైనా సీలింగ్ పెట్టి మిగతా యాసంగి ఇచ్చేసి తర్వాత ఇప్పుడు వానాకాలం రైతు భరోసా కూడా రావాలని కోరుతున్నారనమాట, ఇవ్వాలని చెప్పేసి. ఎందుకంటే రాష్ట్రంలో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి. ఎరువులు, యూరియా బస్తులు, అదేవిధంగా పెట్టుబడి దున్నకాలే ఖరీదు ఎక్కువ అయిపోతున్నాయి. సో ఖర్చులు సంబంధించి పోనీ ఏం మిగలడం లేదని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు. మొత్తం మీద అయితే రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు. ఎప్పటి నుంచో రైతు భరోసా ఇస్తారని చెప్పేసి. సో మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి త్వరలోనే రైతు భరోసా ఇవ్వడానికి లైన్ క్లియర్ అయితే చేశారనమాట.